ప్రధానంగా బీసీకి సంబంధించి నినాదం పెద్ద ఎత్తున జనాల్లోకి పోతూ ఉంది. సో వైపు బీసీ ముఖ్యమంత్రి అంటూ వాళ్ళు ముందే ప్రకటించారు బీజేపీ వాళ్ళు. మీరేమో మీ పీసీసీ అధ్యక్షులు కూడా నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మీరు ప్రకటించారు. బీసీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బీసీ రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు? మొట్టమొదటిగా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం వేకెంట్ లేదు. రేవంత్ రెడ్డి సమర్థంగానే పనిచేస్తున్నాడు. అధినాయకత్వం సంతోషంగానే ఉన్నది. నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే ప్రశ్న అనవసరం, అప్రస్తుతం, అవివేకంగా అడిగే చర్చ. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామా, నెరవేర్చగలుగుతామా, నెరవేర్చాలా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. జనగణన అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఆదేశాల మేరకు దేశంలో మొట్టమొదటిసారి ఎంపిరికల్ డేటా తీయడానికి కొరకు ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన సర్వే అది. దాంట్లో ఎంత వస్తుంది, జనాభా తక్కువ ఉందా ఎక్కువ ఉందా, రిజిస్టర్ కాని వాళ్ళకి ఇంకో అవకాశం వచ్చింది 28 వరకు. దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఎంత వచ్చినా శ్రీశైలం గారు 42% రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం బీసీలకి. జనాభా 60 వచ్చినా, 40 వచ్చినా, 56 వచ్చినా కూడా. గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారంగా చేసిందని తొంగలు దొక్కి డబ్బులని కాజేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినా అసలు ప్రభుత్వం ఉన్న నిధులు రాహుల్ గాంధీ గారు కోరేది ఈ 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఇస్తామా పొలిటికల్ అనేది ఆ ప్రభుత్వాలు చూసుకుంటాయి. నేను అతనితో ప్రత్యక్ష సమావేశం కావడం జరిగింది. అతను కోరుకునేది, ఆశించేది దేశంలో తెలంగాణ ఒక ఉదాహరణగా ఐడియల్ స్టేట్గా నాకు నిరూపించాలని ఉన్నది. 42% పొలిటికల్ రిజర్వేషన్స్ ఒక్కెత్తు అవుతే ఈ 42% ఉన్న జనాభాకి మిగతా అగ్రకులాల ఆక్రోషంకి కాకుండా సమాజంలో వనరులు ఏ విధంగా పంచి ఇవ్వాలి. యూపీఏ ప్రభుత్వంలోనే 2006లోనే ఆర్టికల్ 93 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 15(5) తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీస్లలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. ఆ ఫీజు కట్టేది బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో 8 ఏళ్ల కేసు నడిచినాక దాన్ని అప్రూవ్ చేసినది. ప్రైవేట్ విద్యా సంస్థలలో కూడా, యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పి. దానిని ఏం చేసింది ఇప్పుడు ఇక్కడ అది ఈ విధంగా రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి శ్రీశైలం గారు నేను ఒక జిల్లా పరిషత్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసినాను. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ తోడుకొని మిగతా యూనివర్సిటీస్లలో 2700 పైన ప్రొఫెసర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఏ కొత్త రిక్రూట్మెంట్ చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ పార్టీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అని ఉండేది. అది బీసీ విద్యార్థుల కొరకు ఉండే. వాళ్ళ దేశం మొత్తంలో ఉన్న 50% బడుగుల జనాభా ఉంటే 235 స్కాలర్షిప్సే మోదీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే పరోక్షంగా ప్రైవేట్ యూనివర్సిటీని పెంపొందించి వాళ్ళకు ఉచితంగా ల్యాండ్స్, కరెంటు, నీళ్ళన్నీ సప్లై చేస్తూ ఇచ్చి బడుగులకు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకి చదువుకునే అవకాశం లేకుండా చేసింది అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దురాగ్రతం. అది దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. యూనివర్సిటీస్లో ఇప్పుడు చదువుకోవాలంటే క్వాలిటీ లేదు, ప్రొఫెసర్స్ లేరు. నువ్వు బై ఫోర్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకు చదువుకు అవకాశం లేకుండా ఒక కుట్రపూరితంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లకు, ఎంబీఏ సీట్లకు అవకాశం ఉండే. నాణ్యత లోపం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంచుమించు 147 ఇంజనీరింగ్ కాలేజీలు మూసేసినది. దాంతో నీకు మనకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చే విద్యార్థులకి అగ్రకులాలు ఉన్న పేదవాళ్ళకు కూడా వస్తుండేది. ఇవాళ బ్రాహ్మణులు కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డి కులం కూడా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా అది ఉపయోగపడేది. కానీ అది లేకుండా ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పించుకోవడానికి కొరకు చంద్రశేఖరరావు చేసిన కుట్ర అది. కానీ ఈ బీసీ కులగణన అనేది మేము స్వాగతిస్తున్నాం. కానీ కులగణన పేరుతోటి ఓసీలను పెంచుతారు, బీసీలను తగ్గిస్తారు. కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు అనేది అటు కవిత చెప్తున్నది, ఇటు బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఒక బీసీ నాయకుడిగా, కాంగ్రెస్ నేతగా మీరేం చెప్తారు? మీరు స్వాగతిస్తున్నారా ఈ లెక్కల్ని? కవితమ్మ గురించి మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ నాయకుడు కూడా చెప్పినాడు. మేము మా నాయకుడు చెప్పినాము, ఆమెని టీవీలో రావద్దని చెప్పుండ్రి. ఎందుకంటే ఊర్లలో పోతుంటే మహిళలంతా టీవీ మూసేస్తున్నారు. కవిత రాగానే సారా కుంభకోణంలో ఇరికి ఢిల్లీ నుంచి తెలంగాణ తెలంగాణ కేరళ వరకు కూడా పాకిన ఆమె ఇవాళ కొత్తగా బీసీ నినాదం ఆమె ఎత్తుందంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నది. మొన్న విషాద సమావేశం జరిగింది బీఆర్ఎస్ పార్టీది. డిప్రెషన్ అంటారు అది ఇంగ్లీష్లో. సో వాళ్ళ డిప్రెషన్ సమావేశంలో
తండ్రి మాట్లాడతాడు. దాంట్లో కొన్ని కమిటీలు వేస్తారట అని వచ్చింది. ఆ కమిటీలకి అధ్యక్షత హరీష్ రావు వహిస్తాడట. ఇంకో వెలమధుర తండ్రి కొడుకు కేటీ రామారావు వచ్చి మీడియాకి దాని సమావేశం గురించి విస్తృత స్థాయిలో మాట్లాడినాడు. కూతురు ఇంకో బీసీలకు కొంటూ నినాదం ఎత్తుకొని తన మీదున్న లిక్కర్ స్కామ్లకి బయట వచ్చిందని ప్రజలకు కనబడే ప్రయత్నం చేస్తూ ఒక సభ ఏర్పాటు చేసినది. తోడల్లుడు కొడుకు ఇంకేదో మాట్లాడుంటాడు చేసి ఉంటాడు. అంటే బీఆర్ఎస్ పార్టీలు ఇంకెవడు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఎవడు లేడా? మంత్రి పదవి చేసి స్పీకర్ పదవి పొంది అన్ని చేసిన వాళ్ళు పోరాడిన వాళ్ళు ఎన్జిఓ నాయకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎవడు మాట్లాడకుండా తండ్రి కొడుకు అల్లుడు కూతురు తోడలుడు కొడుకు వీళ్ళే మాట్లాడే తప్ప ఇంకెవరు మాట్లాడట్లే. వీళ్ళ బీసీల న్యాయం గురించి మాట్లాడేటోళ్ళు సిగ్గుశరం ఉందా మాట్లాడడానికి? ఏమన్నా రేపు వాళ్ళు కూడా బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారేమో. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించుడు పక్కన పెట్టు, ఉన్నది వాళ్ళే కదా. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని చేస్తారా లేక ముఖ్యమంత్రి అసలు వాళ్ళ మాటకు అర్థమే ఉండదు. చంద్రశేఖరరావుకి దళితులు ముఖ్యమంత్రి చేసి చెప్పి నట్టేట ముంచిన వ్యక్తి ఇప్పుడు బీసీల చైతన్యం పెరుగుతుందని, ఫస్ట్ బీసీలలో చైతన్యం పెరగాలి. శ్రీశైలం ఇప్పుడు నేను ఎల్బీ నగర్కి ఎందుకు వెళ్ళిన అక్కడ కృష్ణయ్యని బీసీ నాయకుడు ఎన్నుకున్నారు. 2 రెడ్లు నిలబడ్డా కూడా బీసీని గెలిపిస్తారు అనుకున్నాం. కానీ బీసీలలో చైతన్యం ఇంకా రాలా. సో ఇంకా మనం ఫస్ట్ బీసీలు ఎక్కడైతే బీసీ నిలబడతాడో అక్కడ బీసీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. అగ్రకులాలు నిలబడితే 2 అగ్రకుల వాళ్ళు ఉన్నా కూడా ఆ కులమంతా ఏకమై అతన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు. మా పార్టీ ఉన్న వాళ్ళు కూడా అగ్రకుల అభ్యర్థి ఉంటే అతనికి పరోక్షంగా మద్దతు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, లిక్కర్ వంచుతారు, లిక్కర్ ఉద్దర కూడా ఇస్తారు. కానీ మన బీసీలలో రావాలంటే రోజు తిరగాలంటే పైసలు కావాలి, వచ్చి ఫోటో దిగడానికి పైసలు ఇవ్వాలి. ఆ అవగాహన అనుబంధం ఇంకా రాలే. నేను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఉండి ప్రత్యక్షంగా బీసీలకి ఇన్ని సీట్లు కావాలని అడిగినాను. జనరల్గా మా కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చేంత వరకే నేను బీసీని ఎస్సీని ఎస్టీని, పదవి రాగానే అగ్రకులాలతో సంబంధాలు అగ్రకులాలతో వ్యాపారాలు ఏ వర్గంకి వచ్చినామో ఏ వర్గంగానో వచ్చినా అది మారిపోతుంది. అగ్రకులాలతోనే నడుస్తూ ఉంటుంది. అది పక్కన పెట్టి అధినాయకత్వం బెదిరించినా వారించినా కూడా బీసీలకి ఇన్ని సీట్లు కావాలని అడిగినాను. అంటే నాలాంటి వాళ్ళకే స్థానం లేదు అక్కడ. కాబట్టి ముందు మన వర్గాలలో అవగాహన రావాలి, రాజకీయ చైతన్యం రావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంకా మంచిగా ఉండే బీసీలకి తెలంగాణ వచ్చినాక ఇంకా నష్టం జరిగినది. నేను అనుకున్నాను, నేను వీరప్ప మొయిలి గారు కలిసి అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సోనియా గాంధీ గారికి ఒక 33 పేజెస్ రిపోర్ట్ తయారు చేసినాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజకీయ అధికారం లేదు. రాష్ట్ర విభజన జరిగితే అది ఎస్సీ వర్గీకరణ కూడా పరిష్కారం అవుతుంది. బడుగు బలైన వర్గాలకు అధికారం వస్తుంది. అటు ఆంధ్ర తెలంగాణలో కూడా బడుగులకు అధికారం వస్తుంది. యూపీ బీహార్ ఇటు వచ్చినట్టు అని ఆశించినాను. పక్కన తమిళనాడులో కూడా బలహీన వర్గాల యొక్క అధికారం చెలాయిస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఏమైంది, తెలంగాణ వచ్చినాక మందకృష్ణ లాంటి వాళ్ళు ముందే గ్రహించినాడు. కంచయ్య గారు చెప్పినారు, తెలంగాణ ఏర్పాటు అవుతే బడుగు బలహీన వర్గం ఇంకా నష్టం జరుగుతుంది రాజకీయంగా అనేది. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డాక అత్యధిక నష్టపోయింది బలహీన వర్గాలే. ఇంకో దొరొచ్చినాడు, కమ్మారెడ్లు పాలిస్తుండే, ఇంకా వెలుమదొర వచ్చి ఇప్పుడు అధికారంలో వచ్చి కూర్చున్నాడు. 10 ఏళ్ళు పాలించిండు, దోచుకున్నాడు, దాచుకున్నాడు, కొల్లగొట్టేసినాడు. ఏ బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు నక్సలిజం వైపు వెళ్ళి దొరల పాలన గడ్ల పాలన వద్దనుకొని అత్యంత ప్రతిభావంతులైన మన వర్గాలు నక్సలిజంకి వెళ్ళి ప్రాణాలు అర్పించినాడు. ఏ ఊరికెళ్ళి తరిమి కొడితే ఇక్కడికి వచ్చిర్రో వాళ్ళు తిరిగి ధరణి చట్టం తీసుకొచ్చి చంద్రశేఖర్ వాళ్ళకి పల్లెంలో పెట్టి పొలాలు ఇచ్చినాడు. వాళ్ళకే భూసేకరణ అంటూ ప్రతిఫలాలు ఇచ్చినాడు. వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ భూలు స్వాధీనం చేసుకున్నారు. కానీ అత్యధిక నష్టపోయింది నక్సలిజంలో పార్టిసిపేట్ చేసి నష్టపోయింది ఈ వర్గాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నష్టపోయింది కూడా బలహీన వర్గాలే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.